Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 Highlights. ఫైనలీ మండే నామినేషన్స్ ఎపిసోడ్ అనమాట. వీక్ మొత్తంలో చాలా బాగుండే ఎపిసోడ్స్‌లో మండే గూడా ఒకటి. అండ్ ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా నేను ముందే చెప్పినట్టు ఎక్స్ హౌస్‌మేట్స్ లోపలికొచ్చి ప్రెజెంట్ హౌస్‌మేట్స్‌ని నామినేట్ చేసే ఛాన్స్ అన్నమాట. లైక్ ఇదైతే క్రేజీ. ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి ఏవో కొన్ని గ్రడ్జెస్ అని చెప్పలేం గానీ, ఏవో కొన్ని చిన్న చిన్న కోపాలు గానీ, ఇలాంటివేమైనా ఉంటే ఇప్పుడు వచ్చేసి తీర్చేసుకోవచ్చనమాట హ్యాపీగా. సో, అలా ఈసారి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ మనకి 'బిగ్ బాస్' హౌస్‌లోకి ప్రియా ఎంటర్ అయిందనమాట. అండ్ ప్రియా పాయింట్స్ వర్ డామ్ క్లియర్. తను సంజనాని నామినేట్ చేసింది. అండ్ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా వాలిడ్ పాయింట్స్ అనిపించింది. ఎక్కడ కూడా ఇది అన్నెసెసరీ పాయింట్ అని నాకైతే అనిపించలేదు. లైక్ రిగార్డింగ్ బాడీ షేమింగ్ గురించి కానివ్వండి, సపోర్ట్ గురించి. సో, సపోర్ట్ గురించి ఏం చెప్పిందంటే, మీరసలు ఇమాన్యుయల్ లేకుండా, ఇమాన్యుయల్‌ని ఇన్వాల్వ్ చేయకుండా ఎప్పుడన్నా ఆడారా? మీకు ఇమాన్యుయల్ బాండ్. సో, మిగిలిన వాళ్ళ బాండ్స్ గురించి ఎందుకు అని. నేను యాక్చువల్‌గా ఈ పాయింట్ నాకు ఎప్పటినుంచో అనిపిస్తుంది. అది నిజమే కదా! ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి బాండ్స్ ఉన్నాయి. ఇమాన్యుయల్, సంజన, లేకపోతే రీతు, పవన్, కళ్యాణ్, తనుజ ఏదో అందరికీ ఉంటాయి. పాపం భరణి గారి విషయంలో మాత్రమే అందరూ బాండ్స్ పెట్టుకున్నారు. బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు. గేమ్ ఆడట్లేదు అని అన్నెసెసరీగా పాపం ఒక్కళ్ళనే టార్గెట్ చేసి, పోక్ చేసినట్టు నాకు భరణి గారి విషయంలో అనిపించింది. బట్ క్లియర్‌గా చూస్తే అందరికీ ఉన్నాయి ఇంట్లో అవి. సో, ప్రియా మెన్షన్ ద సేమ్ పాయింట్ దేర్. మీకు కూడా ఇమాన్యుయల్ ప్రతి దానికి ఇమాన్యుయల్ కావాలి. ఇమాన్యుయల్ సపోర్ట్ లేకుండా లేరా? అండ్ ఈవెన్ షీ మెన్షన్డ్ దట్ ఒక వీక్‌లో అసలు ఇమాన్యుయల్ లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్నే కాదు. 6th వీక్ వరకు నేను నవ్వుతున్నానంటే దానికి కారణం ఇమాన్యుయల్ అని ఈవెన్ షీ ఓపెన్‌లీ సెడ్ దట్. సో, మరి అంత డిపెండెంట్ అయినప్పుడు వేరే వాళ్ళని అనొద్దు. ఎందుకంటే ఆ హౌస్‌లో ఫ్యామిలీని మిస్ అవుతారు. ఫ్రెండ్స్‌ని మిస్ అవుతారు. ఏదో ఉన్న వాళ్ళలో కొంచెం కనెక్ట్ అయిన వాళ్ళతో క్లోజ్ అవుతారు. యాక్చువల్‌గా తప్పేం కాదు. బట్ ఆ పాయింట్‌ని గుచ్చి గుచ్చి పోక్ చేస్తూ మనం గూడా అదే చేయడం అనేది ఇట్స్ అబ్సల్యూట్‌లీ రాంగ్. ప్రియా అదే చెప్పిందొచ్చి. అండ్ కమింగ్ టు బాడీ షేమింగ్ విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్. నేను అనుకున్నా పక్కా ఈ పాయింట్ పైన మాట్లాడతారు అందరూ అని. సో, సంజన గారి విషయం ఏంటంటే ఆవిడ ఫస్ట్ మాటలనేస్తారు. తర్వాత ఒక సారీ చెప్పేసి నేను సారీ చెప్పేసాను కదా! నేను యాక్సెప్ట్ చేశాను నా మిస్టేక్. ఇలా మాట్లాడతారనమాట. బట్ ఏంటి అంటే చిన్న చిన్న విషయాలైతే ఓకే. బట్ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడేసి, ఒకళ్ళ ఫీలింగ్స్‌ని డీప్‌గా హర్ట్ చేసి, తర్వాత సారీ చెప్పేసి, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనుకోవడం అయితే ఇట్స్ ఆబ్వియస్‌గా కుదరదక్కడ. సో, ఆ పాయింట్స్ మీద సంజన గారిని నామినేట్ చేయడం జరిగింది. పాయింట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి. అండ్ తర్వాత ఒకళ్ళని నామినేట్ వాళ్ళు డైరెక్ట్‌గా చేస్తారు. ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట. ఎవరిని నామినేట్ చేయొచ్చు అని. సో, అలా తను కళ్యాణ్‌కి ఛాన్స్ ఇచ్చిందనమాట. సో, హీ నామినేటెడ్ రాము. నాకైతే అంత ఓకే. ఓకే అనిపిచ్చింది. కళ్యాణ్ పాయింట్ అంత స్ట్రాంగ్‌గా ఏమి అనిపించలేదు. బికాజ్ నువ్వు నీ నీ మనీ తీసుకెళ్ళి అపోజిట్ టీమ్‌లో వాళ్ళకిచ్చావు. దానివల్ల అది ఎవరిష్టం వచ్చిన డబ్బులు వాళ్ళకిచ్చుకుంటారు. సో, దానివల్ల నీ గేమ్ పోయింది. అది ఇది. ఇట్స్ హిస్ గేమ్ ఎండ్ ఆఫ్ ద డే. సో, అంత వాలిడ్‌గా అంత స్ట్రాంగ్ పాయింట్స్ అని నాకనిపించలేదు. రాముని నామినేట్ చేసిన పాయింట్స్. అండ్ దెన్ మనీష్ ఎంటర్ ద హౌస్. మనీష్ కూడా మంచి డైలాగులు కొట్టారనమాట ఆయన గూడా. ఫుల్ ఆన్ డైలాగులు కొట్టి మంచి కామెడీ చేశారు 2 నిమిషాలు ఆయన. నాకనిపించింది లైక్ ఏంటి ముద్దుగా మాట్లాడుతూ మందారాలు చెవిలో పెట్టడం అని తనూజకి ఒక కౌంటర్ ఇవ్వడం అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ సో, తను ఏం చేశాడంటే ఇమాన్యుయల్‌కి ఇచ్చాడనమాట. సేమ్ అగైన్ నువ్వు కళ్యాణ్‌ని ఫస్ట్ స్టాబ్ చేయడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే కళ్యాణ్ గేమ్ చేంజ్ చేసాడక్కడ. లైక్ స్లిప్ తీసుకున్నాడు కరెక్టే. తనుజని నామినేట్ చేస్తానన్నాడు కరెక్టే. బట్ చెయ్యలేదు. దాన్ని అందరూ ఎందుకు అంత పెద్ద పాయింట్‌గా చూస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. హి చేంజ్డ్ ద గేమ్. తనుజని నామినేట్ చేస్తానని సంజనని నామినేట్ చేస్తే కొన్ని ట్రూ ఫీలింగ్స్ బయటకి రావనుకున్నవి బయట పడ్డాయి. సో, ఎందుకు అండ్ ఇంకొకటేంటి అంటే సపోజ్ తనుజ నామినేట్ అవ్వకపోతే అయినా గాని సంజన నామినేట్ చేస్తే కళ్యాణ్ ప్రాబ్లమ్. కళ్యాణ్ చేసింది తప్పు. బట్ తనుజ ఆల్రెడీ నామినేట్ అయిపోయింది సేమ్ పాయింట్స్‌కి. అండ్ తను రిపీటెడ్‌గా చెప్తూనే ఉన్నాడు ఆ విషయం. నేను ఏవైతే చెప్పి నామినేట్ చేద్దాం అనుకున్నానో ఆల్మోస్ట్ అది రీచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అవే క్యారీ అయ్యాయి. అండ్ సేమ్ రీజన్స్‌తో మళ్ళీ మళ్ళీ నామినేట్ చేయాలని నాకు లేదు. సో, నాకు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని నామినేట్ చేశాననేది ఇట్స్ అ వాలిడ్ పాయింట్. బట్ వెన్నుపోటు పొడి చేశావు. ఆ తనుజని ఎందుకు నామినేట్ చేయలేదు? నాకది సిల్లీగా అనిపిస్తుంది.
తను ఓకే చెప్పాడు, మార్చుకున్నాడు. సో, అంత పెద్ద డీల్ ఏం గాదది. బట్ రిపీటెడ్‌గా కళ్యాణ్‌కి అదే పాయింట్ పడుతుంది. మనం ఏం చేయలేం. సో, తర్వాత ఇమాన్యుయల్‌కి ఇచ్చాడనమాట మనీష్ తీసుకెళ్ళి. అండ్ ఆయన యాస్ ఇట్ ఈస్‌గా తనుజని నామినేట్ జేయడం జరిగింది. అండ్ తనుజ గూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంది అని నా ఫీలింగ్. వీళ్ళిద్దరి మధ్యలో ఒక క్లాష్ ఒచ్చింది. నువ్వు రాముకి ఇచ్చేయమంటేనే నేను చెప్పాను. ఆ టాస్క్‌లోని తనూజ అంటే నేనసలు చెప్పలేదు. చెప్తే నేనెందుకు అడుగుతాను అని ఇమాన్యుయల్ అన్నాడనమాట. ఎప్పుడో సెకండ్ వీక్‌లో జరిగిన టాస్క్ గురించి ఇప్పుడు నామినేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. చేసాడు ఇమాన్యుయల్. సో, నాకేమనిపించిందంటే ఈ కాన్ఫ్లిక్ట్ గురించి నాగార్జున గారు సాటర్‌డే వచ్చి వీడియో చూపిస్తే బావుంటదనిపిస్తుంది. లైక్ ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరికి గుర్తు లేకుండా మాట్లాడుతున్నారు. సో, ఇలాంటి వీడియోస్ చూపిస్తే కొంచెం మజా వస్తదనమాట. సో, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ దట్ చూడాలి. సో, అలా ఆ పాయింట్స్ పైన ఇమాన్యుయల్ తనుజాని నామినేట్ చేయడం జరిగిందనమాట. అండ్ దెన్ ఫ్లోరా ఎంటర్డ్ ద హౌస్. అండ్ ఫ్లోరా ఎంటర్ అయ్యి షీ సెడ్ హర్ పాయింట్స్ వెరీ క్లియర్‌లీ. కానీ నాకు రీతు ఒక ఫేక్ లవ్ స్టోరీస్ క్రియేట్ చేస్తుంది. అండ్ తను వేరే వాళ్ళు ఏడుస్తుంటే నవ్వుతుంది, నవ్వు ఆపుకుంటుంది. ఈ పాయింట్స్ అన్నీ అయితే తను రీతు సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదని నాకనిపించింది. అండ్ కమింగ్ టు డెమాన్ విషయం ఎందుకో మరి అందరూ ఫేక్ లవ్ స్టోరీ, ఫేక్ లవ్ స్టోరీ, ఫేక్ లవ్ స్టోరీ అని అంటున్నారు. డెఫినిట్‌గా కొంచెం కాంటెంట్ కోసం చెయ్యొచ్చు. బట్ మరీ అంత కంప్లీట్‌గా ఎవ్వరు అంత ఫుల్ ఆన్ కాంటెంట్ కోసం చేయలేరనిపిస్తుంది. ఎందుకంటే బోత్ సైడ్స్ నుంచి ఎఫెక్షన్ ఆర్ ఫ్రెండ్‌షిప్ వాటెవర్ అది ఉంటుంది కాబట్టి మరి అంత కాంటెంట్ కోసం ఏం చెయ్యరేమో అని ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నమాట. సో, ఆ పాయింట్స్ పైన రీతూని నామినేట్ చేసింది. అండ్ ఫ్లోరా షీ గేవ్ ద నెక్స్ట్ ఆపర్చునిటీ టు సుమన్ శెట్టి గారు. ఇదైతే హైలైట్ లాస్ట్ ఎపిసోడ్‌లో. సుమన్ శెట్టి గారు ఇప్పటి వరకు కామ్, కంపోజ్ లైక్ కొంచెం స్టేబుల్‌గా ఉండి ఎవరన్నా తనని ఏదన్నా అన్నా ఒక్కసారి, 2 సార్లు చెప్పడానికి ట్రై చేసి వదిలేసేవాళ్ళు. బట్ నిన్న అయితే ఫుల్ ఫైర్ వచ్చిందనమాట. అంటే నిన్న గూడా ఆయన నార్మల్ గానే మాట్లాడారు గానీ, ఎక్కడో ఏటో తెలియని ఫైర్ బయటకొచ్చింది సుమన్ శెట్టి గారిలో అనిపించింది. ఎందుకంటే ఆయన బాగా అఫెండ్ అయినట్టున్నారు సంజన గారి విషయంలో. తొక్కలో కెప్టెన్ అనడం, ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ అని తీసుకోలేకపోయుండొచ్చు. సో, సంజన గారిని నామినేట్ చేయడం జరిగింది. అండ్ చాలా బాగా నామినేట్ చేశారని నా ఫీలింగ్. అంటే హి క్లియర్‌లీ సెడ్ ఆల్ హిస్ పాయింట్స్. ఫర్ ద ఫస్ట్ టైమ్ సంజన గారు సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదని కూడా అనిపించింది. అంటే ప్రాబబ్లీ ఆన్సర్ ఏమి ఉండుండకపోవచ్చు సంజన గారి దగ్గర. అందుకే ఏం చెప్పలేదు ఆ టైంలో. సో, సంజన గారు నామినేట్ అయ్యారు. అండ్ తర్వాత సుమన్ శెట్టి గారికి, సంజన గారికి పెద్ద గొడవ. సో, సంజన గారొచ్చి మీ కెప్టెన్సీలో మీదొక అసమర్థత కెప్టెన్సీ, మీరొక అసమర్థులు అని పెద్ద పెద్ద పదాలు వాడి అండ్ మీ కెప్టెన్సీలోనే దొంగతనం జరిగింది. మేము 3 రోజులు నిద్రపోలేదు. ఐ రియల్లీ డోంట్ అండర్‌స్టాండ్ సంజన గారికి టాస్క్‌కి విడిగా చేసే ఫన్ దానికి తేడా తెలియట్లేదు. ఆవిడ చేసిన దొంగతనాలన్నీ వేరే వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఫస్ట్ దివ్య డ్రెస్సులు దాచేయడం, అవన్నీ చేసేయడం అది తను అఫెండ్ అయ్యారు. తర్వాత అందరూ తినాల్సిన ఎగ్స్‌ని తనొక్కళ్ళే తినేయడం. అక్కడ ఆకలనేది ఎవరికన్నా ఒకటే. అండ్ బిగ్ బాస్ హౌస్‌లో ఇంకాస్త ఎక్కువుంటది ఆ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా పంపించరు కాబట్టి. సో, అక్కడ ఇంకొంచెం అందరూ అఫెండ్ అవుతారనమాట. ఈవిడేమో అన్ని ఇలాంటి దొంగతనాలు చేస్తారు. సో, సుమన్ శెట్టి గారు వాళ్ళు చేసింది ఇట్స్ అ టాస్క్. అండ్ అది కూడా దొంగల టాస్క్ బేసిక్‌గా. సో, దొంగల టాస్క్ అని బిగ్ బాస్ క్లియర్‌గా చెప్తే దొంగతనం చెయ్యకుండా ఎవరైనా ఏం చేస్తారు? ఆబ్వియస్‌గా సుమన్ శెట్టి గారు తప్పే లేదు అందులో. ఆ ప్లేస్‌లో ఐయామ్ డామ్ ష్యూర్ ఫర్ సపోజ్ సంజన ఉండుంటే ఆవిడ కూడా అదే పని చేస్తారు. ఆపోజిట్ టీమ్ ఎవరికి పంపించిన డబ్బులు కాపాడుకోవడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఫర్ సపోజ్ అదే ప్లేస్‌లో సంజన గారుండి, అదే స్టోర్ రూమ్‌లో ఆపోజిట్ టీమ్ డబ్బులున్నాయనుకో, ఆవిడ కూడా దొంగతనం చేస్తారు. 200% ఐయామ్ టెల్లింగ్ దిస్. బట్ పోయింది ఆవిడ డబ్బులు కాబట్టి ఉల్టా ఇట్లా మాట్లాడారనమాట. అంతే. మీ కెప్టెన్సీలోనే దొంగతనం జరిగింది. కెప్టెన్సీలో దొంగతనం అనేది టాస్క్‌కి రిలేటెడ్ విచ్ ఈస్ లైక్ నోవేర్ వాలిడ్ పాయింట్. బట్ సంజన గారు కెప్టెన్‌గా ఉన్నప్పుడే దొంగతనాలు ఆవిడే కెప్టెన్ అయ్యి ఆవిడే దొంగతనాలు కూడా చేసినవి చాలా ఉన్నాయి. సో, సంజన గారితో ప్రాబ్లమ్ ఇదే. ఆవిడ చేసినవి, ఆవిడ మాట్లాడినవన్నీ మర్చిపోతారు. ఉల్టా అంటే తీసుకోరనమాట. సో, అసమర్థత దగ్గర మళ్ళీ వాళ్ళకి గొడవైంది. అండ్ మాధురి ఎంటర్డ్ ఈ గ్యాప్‌లో అంత తెలుగొచ్చు అంటే ఆవిడకి తెలుగు బానే వచ్చు. కానీ ఏదైనా తప్పులు మాట్లాడితే నాకు రాదనేస్తారు. ఇట్ వాస్ ఎ సింపుల్ స్టేట్‌మెంట్. అంత పెద్ద స్టేట్‌మెంట్ కూడా ఏం గాదు. సంజన గారు నార్మల్‌గా డిఫెండ్ చేసుకొని ఉండొచ్చు. బట్ అక్కడ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అరిచేసుకొని, దండాలు పెట్టేసుకొని, ఈవిడేమో షటప్ నీకు బ్రెయిన్ లేదు అనేసి అక్కడ పెద్ద రచ్చ జరిగిందనమాట. సో, ఇమాన్యుయల్ కేమ్ టు సంజన అండ్ ఇందాక నేను మాధురి గారిని అడిగి తెలుసుకున్నా. నాకు నీదే తప్పనిపిస్తుంది. అసమర్థత ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకుండా మీరు మీ కెప్టెన్సీలో నిద్రపోయారు గదా! అది తప్పు కాదు. యాక్చువల్‌గా దట్ వాస్ అ వాలిడ్ పాయింట్. సుమన్ గారు కెప్టెన్ అయినప్పుడు ఆయనే నిద్రపోయారు.
ఇట్స్ అ వెరీ వాలిడ్ పాయింట్. బట్ నార్మల్‌గా చెప్పే విధానంలో ఉండుంటే బావుండేది. ఆ స్టేట్మెంట్స్ అన్ని యూజ్ చేయకుండా. సో, అక్కడ ఫుల్ ఆన్ ఇదయింది అండ్ షీ క్రైడ్. సో, నాకక్కడ గూడా అనిపిచ్చింది. సో, బేసిక్‌గా నాకు బుద్ధి లేదంట, నన్ను షటప్ అంట, ఈ మాటలన్నీ అనిపించుకోవడానికొచ్చానా నేను అని ఏడుస్తున్నారు. ఇమాజిన్ ఆవిడ అంతకంటే పెద్ద పెద్ద మాటలు ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ అందరిని అన్నారు. ఈ ఇంకా ముందర గూడా అనొచ్చేమో మనకు తెలీదు. అప్పటి వరకు రోడ్ రోలర్ అనటం, ఇట్లా జెస్చర్స్ చేసి చూపించటం. అండ్ పవన్ అయితే అమ్మాయిల్ని నువ్వు పట్టించుకుంటావు, నాకు పెళ్లయిపోయింది కాబట్టి నన్ను పట్టించుకోవా అని వియర్డ్ స్టేట్మెంట్స్ పాస్ చేయడం. మీ మొఖాలు క్లీన్ చేస్తారు మీరు. చాలా చాలా మాటలు మాట్లాడతారు ఆవిడ బేసిక్‌గా. సో, ప్రాబ్లమ్ ఏంటంటే ఆవిడైతే ఎన్నైనా అనేయొచ్చు. బట్ వేరే వాళ్ళు ఏదైనా ఒక పాయింట్ చెప్తే ఆవిడ తీసుకోలేరనమాట. ఈవెన్ ఒక నామినేషన్‌లో భరణి గారు కూడా ఇదే పాయింట్ మెన్షన్ చేశారు. మీరు వేరే వాళ్ళని అంటున్నప్పుడు మీరు కూడా తీసుకోవడం నేర్చుకోండి ఏదైనా చెప్తే వేరే వాళ్ళు అని. సో, అలా ఆ నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయింది. అండ్ దెన్ శ్రీజ ఎంటర్డ్ ద హౌస్. గాడ్! శ్రీజ నిజంగా ఆవిడ ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటుందో ఆవిడని నామినేట్ చేయొచ్చు కదా ఫస్ట్. అది గాకుండా ఆవిడ ఎంటర్ అవ్వడమే, "మాధురి గారు బాగున్నారా? మీ పేరు కరెక్ట్‌గానే చెప్పానా? మిమ్మల్ని ఎలా పిలవాలో తెలియట్లా. మాధురి గారని పిలవాలా? రాజు అని పిలవాలా? మిమ్మల్ని ఎలా పిలవాలి నేను?" ఈవెన్ నేను బయటకెళ్ళి మాట్లాడితే చాలా మంది మాకే తెలీదు, నీకెలా తెలుస్తుంది అని గూడా నన్నన్నారు. తెలియాలని రూల్ లేదు గదా! నిజంగా అన్నెసెసరీ అనిపిచ్చింది. ఒకవేళ మాధురి గారు ఆల్రెడీ నామినేటెడ్. ఆవిడనే నామినేట్ జేయాలనుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ జెప్తే ఓకే. అసలు శ్రీజ నామినేషనే ఆవిడ గాదు. మళ్ళీ పాతవన్నీ తీసుకొచ్చి అవన్నీ అంటే ఏం లేదు. వెళ్ళిపోయేటప్పుడు ఉండిపోయిన లోపలున్న ఫీలింగ్ అంతా ఫస్ట్ అర్జెంట్‌గా బయట పెట్టేయాలన్నట్టు పెట్టేసారు ఆవిడ శ్రీజ. నాకనిపిచ్చిందదే. అండ్ దెన్ అగైన్ తనూజ దగ్గరకొచ్చి ఆవిడని ఇంకేదో మాట్లాడి, మీరు సపోర్ట్ లేకుండా గేమ్ ఆడరా? మీ అంతట మీరేది ఆడరా? పోనీ తనుజానా నామినేషన్ అనుకుంటే తనుజ గూడా గాదు. మరి వీళ్ళిద్దరితో ఎందుకు అంతసేపు డిస్కస్ చేయాలి అనుకుంటే కరెక్ట్‌గా బిగ్ బాస్ ఒక పంచ్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఏ పని కోసం వచ్చారో ఆ పని జేయండి. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు అని. అదే అక్కడి వరకు అనిపించుకోవడం ఎందుకు వచ్చి నామినేట్ జేసి ఎళ్ళకుండా. సో, ఫైనల్‌గా శ్రీజ నామినేషన్ కళ్యాణ్ అనమాట. అండ్ నువ్వు అమ్మాయిలు పిచ్చోడివి అని అన్నప్పుడు నువ్వెందుకు ప్రాపర్‌గా డిఫెండ్ చేసుకోలేదు అన్న పాయింట్ పైన షీ నామినేటెడ్ కళ్యాణ్. అండ్ తర్వాత సరే తిన పాయింట్స్ తిను చెప్పాడు. తన పాయింట్స్‌కి తను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్నాడు. యాక్చువల్‌గా శ్రీజ అడిగిన పాయింట్ కరెక్ట్ పాయింటే. రమ్య అంత పెద్ద స్టేట్మెంట్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది. దట్ టూ ఆన్ అ నేషనల్ టెలివిజన్ నీకు అమ్మాయిల పిచ్చి అది ఇది అని. అట్‌లీస్ట్ కరెక్ట్‌గా నామినేషన్స్‌లో ఒక క్లియర్ స్టేట్మెంట్ కళ్యాణ్ నుంచొచ్చి అట్‌లీస్ట్ రమ్యాని గాని, మాధురి గారిని గాని నామినేట్ చేసుంటే బావుండేది. బట్ వాళ్ళిద్దరిని కాకుండా సంజనాని నామినేట్ చేశారు. పాయింట్స్ ఎలా ఉన్నా గాని వాళ్ళిద్దరిలో నామినేట్ చేస్తే ఇంకా స్ట్రాంగ్‌గా ఉండేదేమో. సో, శ్రీజ అదే అడగడం జరిగింది. అండ్ తనకి తన వెర్షన్ కళ్యాణ్ చెప్పడం గూడా జరిగింది. అండ్ దాని తర్వాత మాధురి గారికిచ్చారనమాట ఈవిడెళ్లి. చూద్దాం బాండింగ్స్ అంటారు. మీరెవరిని నామినేట్ జేస్తారో చూస్తా అని. సో, మాధురి గారు వెళ్లి రీతుని నామినేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు అరుచుకున్నారు. లిటరల్‌గా గాడ్! ఎందుకు ఇంత హైపర్ అయిపోయి అసలు ఇంత డిస్టెన్స్‌లో అన్నమాట. అసలు మొహం మీదకొచ్చేసి గట్టి గట్టిగా అరిచేసుకొని లైక్ రీతు వాస్ లైక్ డూయింగ్ థిస్ అంటే కొంచెం డిస్టెన్స్ అన్నా మెయింటైన్ అంటే ఇంత క్లోజ్‌గా వచ్చి ఎంత గట్టి గట్టిగా అరుచుకుని ఇంట్లో ఉన్నవి సో రీతు రేజ్డ్ అ పాయింట్ దట్ అందరికీ బాండ్స్ ఉన్నాయి గదా! అని. విచ్ ఈస్ అ క్లియర్ పాయింట్. అండ్ దానికి ఈవిడ ఆన్సర్ అందరివి ఆర్గానిక్ బాండ్స్, అందరివి ప్యూర్ బాండ్స్, హెల్తీ బాండ్స్, మీది అన్‌హెల్తీ బాండ్. చస్తున్నాం మిమ్మల్ని చూడలేక ఇంట్లో అది ఇది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే అసలు ఆవిడ అరుపుల్లో అసలు ఆవిడ ఏం మాట్లాడుతున్నారో అర్థం గూడా కావట్లేదు. అంత గట్టి గట్టిగా అరిచేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. అండ్ రీతుకి, డెమాన్‌కి గూడా ఒక గొడవ జరిగింది. వేర్ ఐ ఫెల్ట్ డెమాన్ సమ్‌వాట్ రైట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డబ్బులిచ్చింది రీతు కరెక్టే. బట్ తనేమంటాడంటే నేను గెలవాలని నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు ఇవ్వాలి కదా! నేను అడగాలి అని నువ్వెందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు అని విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ రైట్. రీతు క్లియర్‌లీ సెడ్ థిస్. నువ్వు నన్ను అడగాల్సింది కదా! నువ్వు నన్ను స్ట్రెస్ చేయాల్సింది కదా! రీతుకి మనసులో నేను ఆల్రెడీ కంటెండర్ అయిపోయా. ఇప్పుడు నాకు డెమాన్ కంటెండర్ అవ్వాలని ఉంది అన్నప్పుడు తను ఎంతిస్తే గెలుస్తాడనుకున్నది కాలిక్యులేట్ చేసి ఇవ్వాలి. అంతేగాని నువ్వు నన్ను అడగాలి, నువ్వు నన్ను స్ట్రెస్ చేయాలి అని ఈ డైలాగులన్నీ కొడతది. తర్వాతొచ్చి నేనిచ్చింది కనిపించదు అంటుంది. ఇవ్వడం వల్ల ఏంటి యూజ్? ఎనీవేస్ డెమాన్ కంటెండర్ అవ్వలేదు. సో, డెమాన్ పాయింట్ గూడా అదే. బట్ ఎందుకు ఆ అమ్మాయికి అర్థం అవ్వట్లేదో తెలియట్లా. పాపం నిజంగా డెమాన్ పేషెన్స్‌కైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చమ్మా అసలు. ఇంత హ్యాండిల్ చేస్తున్నానంటే చాలా కష్టం. సో, దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్ అండ్ భరణి గారు ఎంటర్ అవుతారు.
ఆయన ఎలాంటి పాయింట్స్ చెప్తారు? ఎలాంటి నామినేషన్స్ ఏస్తారు? అండ్ ఈ నామినేషన్స్‌లో ఏమైనా ట్విస్ట్‌లు పెడతారా మళ్ళీ? అండ్ వీళ్ళలో కొంతమంది కాదు, లైక్ 1 ఆర్ 2 పీపుల్ ఐ గెస్. సో, వాళ్ళు మళ్ళీ అగైన్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి మళ్ళీ కంటెస్టెంట్స్‌గా వస్తారు. అది ఏ బేసిస్ పైన జరుగుతుంది? సో, గేమ్ ఇంట్రెస్టింగ్‌గా మారబోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.